వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు 2-3 రోజులు సెలవులు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ కు వెళ్తారు, అంతే కదా. దీనికోసం ముందుగా నెట్ లో సర్చ్ చేసి టూర్ ప్యాకేజెస్, హోటల్ రూమ్స్ వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటే. వాటిలో బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుని టూరిస్టులు జాలీగా షికారుకి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆన్లైన్లో ఉన్న అలాంటి వెబ్సైట్లన్నీ అసలైనవి కావని తేలింది. టూర్ బుకింగ్స్ లో దాదాపు 2500 ఫిషింగ్ డొమైన్స్ ఉన్నట్టు బయటపడింది. ప్రముఖ పర్యాటక సంస్థ ఎయిర్బిఎన్బి ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. పర్యాటకులు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు రకరకాల ప్యాకేజీలకు అట్రాక్ట్ అవుతున్నారని, దీన్ని ఫేక్ వెబ్సైట్ల అనుకూలంగా మలుచుకుంటున్నట్లు ఎయిర్బిఎన్బి గుర్తించింది. ఈ క్రమంలోనే వారికి ఆఫర్ల ఆశ చూపి నకిలీ లింక్స్ పంపుతూ మోసం చేస్తున్నాయని కనుగొంది. వాటిని క్లిక్ చేస్తున్న టూరిస్టులు డబ్బులు పోగొట్టుకుంటున్నారని తేల్చింది. 5 రోజుల పాటు ఆన్లైన్ లో సర్వే చేసిన ఎయిర్బిఎన్బి పర్యాటకుల నుంచి ఈ వివరాలను సేకరించింది. హాలిడే టూర్ బుకింగ్ సమయంలో వాళ్లు సగటున ₹1,00,000 లాస్ అయ్యారని తెలిపింది. కొన్ని ఆఫర్లు నమ్మేలా లేకున్నా కూడా వాటికి ఆశపడి ఫేక్ లింక్స్ పై క్లిక్ చేసి జేబులు ఖాళీ చేసుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. నమ్మకం ఉన్న వెబ్సైట్ల ద్వారానే టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అకౌంట్స్ కోసం స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని, అనుమానాస్పద టెక్స్ట్, ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అడ్వైజ్ ఇచ్చింది. యాత్రా సీజన్ లో టూరిస్టులు మరింత అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.